ఉపాధి గ్రామీణ పరిరక్షణ యాత్రకు వస్తున్నటువంటి మన ప్రియతమ నాయకురాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులైనటువంటి శ్రీమలమ్మ గారి పరిరక్షణ యాత్రను జయప్రదం చేయాలని చెప్పి, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గం కానాలపల్లెలో మన నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి పుల్లయ్య సొంత గ్రామంలో ఇక్కడ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి నాయకులు అందరం కూడా ఆ స్థలాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా మహాత్మా గాంధీ ఈ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమందిని చైతన్యపరిచి మనకందరికి కూడా ఈరోజు స్వాతంత్రంలో ఈ భారతదేశంలో మనందరం కూడా స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే బ్రిటిష్ వాళ్ళ చెప్పుల చేతుల్లో ఉన్నటువంటి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ మహానేత, గొప్ప నేత. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో తనను కొలిసే వ్యక్తులందరినీ కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీని యొక్క వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, మహాత్మా గాంధీనే ఈ దేశానికి ఏదో చేశాడని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకం అనేది అది ఒక ఉపాధే కాదు, పేద ప్రజలకు జీవన నాడి. అలాంటి జీవన నాడి అనేటువంటి పథకాన్ని ఈరోజు ఎత్తివేసే కుట్ర జరుగుతుంది బీజేపీ ప్రభుత్వంలో. మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వంలో జరుగుతుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చెప్పుకున్నటువంటి బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి రావాల్సిన హక్కులు రావడంలో, పార్లమెంట్లో మాట్లాడడంలో పూర్తిగా విఫలం చెందారు. ఈ బిల్లు తీసుకొస్తున్నప్పుడు ఆ పార్లమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీలు కానీ, తెలుగుదేశం ఎంపీలు కానీ, పవన్ కళ్యాణ్ ఎంపీలు కానీ, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు కానీ, ముఖ్యంగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం మన ఆంధ్రప్రదేశ్లోనే అది పుట్టింది. ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా ఆంధ్రప్రదేశ్లోనే. ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, అదేవిధంగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారి చేతుల మీదుగా అనంతపూర్లో బండ్లపల్లి గ్రామంలో ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ పథకాన్ని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోనే అది పొడు పోసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ బీజేపీ నాయకులైనటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పెద్ద కుట్ర జరుగుతుంది. సౌత్ ఆంధ్రాలో, దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నారని చెప్పి ఒక ఈర్ష్య కుట్రతోనే ఈరోజు ఆ పథకాన్ని ఎత్తేయడం కోసమే ఒక బీజేపీ కుట్ర పడుతున్నది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, అదేవిధంగా కర్ణాటక కానీ ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉపాధి హామీ పథకాన్ని ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు పేద ప్రజలందరూ కూడా. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతమైనటువంటి మన అనంతపూరు, కడప, కర్నూలు, చిత్తూరు ఈ జిల్లాల్లో వలసలు అరికట్టడం కోసమే ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు ఉన్నటువంటి రావు సార్ గారు ఈ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొచ్చి వలసలు ఏ విధంగా నివారించాలి, అదే గ్రామంలో ఏ విధంగా ఉపాధి కల్పించాలి, వలసలు వెళ్లకుండా ఈ వ్యవసాయానికి కూడా అనుసంధానం ఎలా చేయాలని చెప్పి ఒక పెద్ద పథకాన్ని తీసుకొచ్చి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకందరికీ కూడా, తిండి లేని వారికి కూడా పని కల్పించి వాళ్ళకి ఈరోజు ఉపాధి కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పథకాన్ని ఈరోజు రూపుమాపడం కోసం కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇవ్వబడతాయని చెప్పి 60% నిధులు మాత్రం ఇస్తామని చెప్తుంటే ఆ పథకానికి డూడు బసవన్న అని చెప్పి ఇక్కడ ఎంపీలు తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ డూడు బసవన్న మాదిరిగా బిల్లు ప్రవేశపెడితే పార్లమెంట్లో వాళ్ళు మద్దతు ఇచ్చినారు. ఇప్పుడు ఈ పథకానికి 125 రోజులు మేము కల్పిస్తామని చెప్పి ఈరోజు చెప్తున్నారు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం కానీ, అదేవిధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు కానీ, కూటమి నాయకులందరూ కూడా గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఈరోజు పోయిన సంవత్సరం చూస్తే కనీసం 50 రోజులు ఉపాధి కల్పించలేదు. ఇప్పటికి కూడా ఉపాధి హామీ కూలీలకు 3 నెలలైనా కానీ నిధులు ఇవ్వలేదు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ప్రతి నెల ఎప్పుడెప్పుడు మనం అప్పు తెచ్చుకోవాలా, ఎప్పుడు అప్పు తీసుకొచ్చి మనం జీతాలు ఇవ్వాలా అనే పరిస్థితులు ఉంది రాష్ట్రం. మన 40% నిధులు ఎక్కడి నుంచి బరాయిస్తాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా. బీజేపీ నేతలను ముఖ్యంగా మీరు రాష్ట్రంలో, కేంద్రంలో ఈ రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొస్తున్నారో ఒక స్పష్టత ఇవ్వండి. ఉన్న పథకాలకు మీరు ఏదో మహాత్మా గాంధీని చంపిన వ్యక్తి పేరు పెట్టి మీరు సంకలు గుద్దుకోవడం కాదు, కొత్త పథకాలు పెట్టండి. కొత్త పథకాలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఆ పథకాలు మీ పేర్లు పెట్టుకోండి, మేము వద్దడం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పథకాలకు మీరు పేర్లు మార్చుకుంటూ గాడ్సే పేరు పెట్టి మహాత్మా గాంధీని అవమానపరుస్తారా అని చెప్పి అడుగుతున్నా. ఇది మహాత్మా గాంధీని కాదు అవమానపరిచినది,
ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుని అవమానపరిచినట్టు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకోసమే ముఖ్యంగా బీజేపీ అయితే ఈ పథకం తీసుకొచ్చిందో వెంటనే రద్దు చేయాలి.